is the spirit in situation? Know that you are the light. అది అనుకుంటా కదా, అయ్యో నాకు సమస్యలు బట్టి, కుటుంబం బట్టి, పరిస్థితులు బట్టి అనుకుంటా చాలా ఆలోచన కలిగి ఉంటాయి. కానీ ప్రియులారా, అటువంటి విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనం బలపరిచే దేవుడే ఉన్నాడు. No darkness, no any other power of the world will defeat you as long as you are in the light of Jesus Christ. ఒకవేళ లోకంలో అనేకమైన చీకటి నీ మీద వేలుబడి చేస్తున్నా, అనేకులు నీ మీద వేలుబడి చేయాలని ఆశ కలుగున్నా సరే కూడా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో ఆయన యొక్క వెలుగులో నువ్వు కనుక నడుచుకుంటూ ఉంటే ఏది కూడా, ఏ చీకటి కూడా నీ మీద ఆవరించబోదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So be victorious. అయితే మనం ఏంటి? దేవుని యొక్క దృష్టిలో మనం విజయాన్ని పొందుకున్న బిడ్డలు You are victorious. మన దేవుని దృష్టిలో మనం విజయాన్ని పొందుకున్న God వారు. has called you to be victorious. దేవుడు మనం పిలిచున్నాడు, జయాన్ని పొందుకోవడానికి పిలిచాడు దేవుడు మనల్ని. As you chose to worship God, నువ్వు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నావో, as you chose to follow God, ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో నువ్వు సరైన మార్గంలో నడుచుకునే వ్యక్తిగా the ఉన్నావో, Lord had chose one thing for you and for me. అది దేవుడు నీ కొరకు నా కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. From today he is saying, అందుకే నీ యొక్క ఉదయ కాల సమయమందు you are my son. అన్నాడు కదా, ఇదిగో నీవు నా చేత ఏర్పాటు చేయబడ్డ కుమారుడు I have కుమార్తె. given you birth. అదే నేను ఈ యొక్క లోకంలో నీకు ఏమి ఇచ్చానంటే నీకు జీవితాన్ని ఇచ్చాను. Ask of me and I will give you. అది అక్కడ నువ్వు ఏమైతే అడుగుతావు సమస్తం కూడా నీకు ఇస్తానంటున్నాడు. I do not know what is in your mind, in your heart today. అయితే నీకు మైండ్ లో నీకు ఆలోచన ఏమన్నదో నాకైతే తెలియదు. But since we are the children of God, మనమే దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలమే ఉన్నాం. since we are called to be the part of God's kingdom, ఎందుకంటే దేవుడు మనం పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన యొక్క రాజ్యంలో మనకు పాత్ర పడిన దేవుడు మనం పిలిచాడు. the word of God says, అంటే దేవుని యొక్క లేఖనం తెలియదు. ask of me, నన్ను అడగండి, I will give you. మీరు నన్ను అడిగితే నేను మీకు ఇస్తానని చెప్తున్నారు. The nation, అది మీకు ఏది కావాలో తెలుస్తుంది. the inheritance, అనేక రాష్ట్రాలు, the possession, అలా నీకు మంచి పొజిషన్ ఇస్తానన్నాడు. possession, all kinds of material. ఓకే, నీకు ఏవైతే దేవుడు నన్ను అడుగుడి మీకు ఇస్తాను. మీకు ఏదైతే కావాలో సమస్త కూడా మీరు దేవుడు అడిగితే నిశ్చయంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. With what heart you have come this morning? మనం అందరూ కూడా ఒక హృదయం